ఆయనతో పాటు అవతార స్వీకారం చేసిన బలరాముడికి కూడా ఇదే పక్షపాతం. ఏ పక్షపాతం? పాండవులంటే ఇష్టం ఉండదు, కౌరవులంటే ఇష్టం. అందుకని ఆయన కృష్ణ పరమాత్మని నింద చేశాడు. అసలు నువ్వు మాట్లాడవలసిన రీతిలో అక్కడ మాట్లాడలేదు. ఈయన విన్నాడా? కృష్ణుడు స్పష్టంగా అన్నీ చెప్పాడా? ఏం మాట్లాడాడో? నువ్వు దుర్యోధనుండి రెచ్చగొట్టేటట్టు మాట్లాడావు, వాళ్ళ మనసులు విరిగిపోయేటట్టు మాట్లాడావు, వాళ్ళు దెబ్బలాడుకునేటట్టు మాట్లాడావు. కాబట్టి ఇప్పుడు అంతిమంగా నువ్వేమంటున్నావు? వాళ్ళు యుద్ధం చేసుకోవాలంతే అంటున్నావు. అంటే నీకు ఏం ఇష్టం ఉంది అంటే యుద్ధమే ఇష్టం ఉంది. అందుకే అయినదానికి కాందానికి అర్జునుడిని పొగుడుతావు, వెంటేసుకు తిరుగుతుంటావు, వాళ్ళని కుదురుగా ఉండనివ్వవు. ఎంత చమత్కారమో చూసారా? ఇది లోకంలో ఉంటుంది. వాడు కుదురుగా ఉండనివ్వడండి అంటాడు, వాళ్ళని కుదురుగా ఈయన ఉండనివ్వట కృష్ణుడు, ఉండనివ్వవు. కాబట్టి ఇప్పుడు యుద్ధం వస్తోంది. యుద్ధం వచ్చిన తర్వాత యుద్ధంలో అనేక మంది మరణిస్తారు. నేను చూడదలుచుకోలేదు. ఏది చూడదలుచుకోలేదు? నిజానికి దుర్యోధన మరణాన్ని చూడదలుచుకోలేదు. కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను. నాకు ఈ గొడవలు ఉండవు, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఈ నదిలో స్నానం చేస్తాను, ఆ గుడిలోకి వెడతాను, అక్కడ అవుతుంది, ఇంకో క్షేత్రానికి పోతాను, అంతా అయిపోయిన తర్వాత తిరిగి వస్తాను. ఉన్నవాడెవరో పోయినవాడెవడో అప్పుడు చూస్తానులే. కానీ కృష్ణ, నీ వల్లే ఇదంతా, నువ్వే కావాలని యుద్ధం చేయించావు. ఎవరు? దుర్యోధనాదులే కాదు ఈ మాట అన్నది, తోడపుట్టిన బలరాముడు అన్నాడు. అందరికీ ఒకే పాఠం ఎలా చెప్తావు? దుర్యోధనుడిని ఏమన్నావో అదే అన్నయ్యని కూడా అంటాడా కృష్ణ పరమాత్మ? అంటే అప్పుడు ఆయన యందు దోషం వస్తుంది. నవ్వి ఊరుకున్నాడు అంతే. అంతే అర్థం అయ్యాను, ఇంకంతకన్నా నేనేం చేయను అని ఊరుకున్నాడు అంతే. దానికి బెంగా పెట్టుకోలేదు, తన కర్తవ్యం తాను చేసుకుని వెళ్ళిపోయాడు. ఇది చాలా గొప్ప విషయం వస్తుందండి భారతంలో. కర్తవ్యాన్ని నిర్వహించడంలో మాత్రం ఉత్సాహాన్ని కోల్పోడు. తాను ఏది చెయ్యాలి దాన్ని పూనికతో చేస్తాడు.